See here, is this a natural one and artificial one? Natural one. Natural one. So what are these? South pole and North pole. So now around this one, magnetic field is created or not? Definitely created magnetic field. So now how much magnetic field is there? Where we measure it? Magnetic field, strength 75%. Inside. Earth. చూడండి ఇక్కడ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కూడా ఇక్కడ సౌత్ పోల్ పైన నార్త్ పోల్ కింద ఇచ్చాడు. ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ ఇదేంటి మనం తీసుకొచ్చింది ఇక్కడ కంపాస్. ఈ కంపాస్ తీసుకొస్తే డిఫ్లెక్షన్ ఎలా ఉందో చూడండి. ఇంకేం చూస్తాం దీంట్లో ఫీల్డ్ మీటర్. ఫీల్డ్ మీటర్ దగ్గర తీసుకెళ్తే సో మనం ఎర్త్ తీసేసి ఇప్పుడు అంటే ఇప్పుడు 2.41 G ఉంది. ఎర్త్ తీసేస్తాం. ఎర్త్ తీసేస్తే మనకు మామూలుగా నార్మల్ గా ఉంది. ఈ నార్మల్ గా ఉన్నటువంటి మ్యాగ్నెట్ దగ్గరికి మనం తీసుకొస్తే ఏమైంది, ఇది 1.43 G ఉంది సౌత్ పోల్ దగ్గర. ఇప్పుడు మనం ఆటోమేటిక్ గా డిస్టెన్స్ పెంచితే ఏమవుతుంది, తగ్గిపోతుంది 0.32. ఇక్కడ కూడా తగ్గిపోతుంది 0.62. మరి నీరర్ వస్తే నీరర్లో కూడా చూడండి పోల్ దగ్గర ఎంత ఉంది. ఇది పోల్, ఇది ఈ పోల్ దగ్గర ఎక్కువ ఉంటుంది జనరల్ గా 35.41. మిడిల్లో తీసుకొస్తాం. రాంగ్ చూపిస్తుంది. నో రాంగ్. మిడిల్ ఇది సార్. మిడిల్ 2.5 G ఉంది అనుకో. ఇక్కడ ఎంత ఉండాలి అప్పుడు చూడు. ఇక్కడ ఎడ్జ్ లో వచ్చి 8.01 ఉంది. మిడిల్లో చూడండి, మిడిల్లో వచ్చి 2.44 ఉంది. మళ్ళీ ఇక్కడికి వస్తే పెరగాలి. పెరిగిందా అంటే ఇప్పుడు కూడా పోల్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది హెవీగా ఉంటుంది పోల్స్ దగ్గర. కాబట్టి ఇక్కడ జనరల్ గా మనం ఇప్పటి వరకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎలా ఉంటుంది ఫీల్డ్, ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పేసి చెప్పాము. బట్ ఇది మనము చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకనే మనము ఈ ఫిజిక్స్ లో కానీ కెమిస్ట్రీలో కానీ లేటెస్ట్ గా ఇప్పుడు వచ్చినటువంటి PHET సిమ్యులేషన్స్ కానీ చూసినట్లయితే చాలా ఎఫెక్టివ్ గా ఫిజిక్స్ మనం చదువుకునేదానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకేముంది దీంట్లో? దిస్ ఇస్ ఓవర్.